శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని వంశ పరిచయాల గురించి తెలుసుకుందాం. మానవుని జీవితకాలంలో వివాహము ఒక అత్యంత ప్రధానమైన యజ్ఞకార్యము. అందుకే అది వివాహ యజ్ఞంగా పేర్కొనబడింది. ధర్మబద్ధంగా వేదోక్తముగా చేయబడే వివాహము వంశాభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు, పితరుల సద్గతికి దారితీస్తుంది. అంతేకాక అటువంటి వివాహం ద్వారా రెండు వంశాలు కలిసి మరింత బలోపేతమవుతాయి. అందుకే వివాహం నిశ్చయమయ్యే సమయంలో వధూవరుల పెద్దలు తమ వంశీయుల గురించి తెలియజేయడము, వారి గొప్పతనాన్ని వర్ణించడం ఆనవాయితీగా వస్తున్నది. త్రేతాయుగంలో శ్రీ సీతారాముల వివాహ యజ్ఞం ప్రారంభం కావడానికి ముందు కూడా ఇదే కార్యక్రమం జరిగింది. ఇక్ష్వాకు వంశజుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఇక్ష్వాకు వంశం గురించి వశిష్ఠ మహర్షి విపులంగా వివరించాడు. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు తన వంశం గురించి స్వయంగా పరిచయం చేశారు. ఈ విధముగా రెండు వంశాల చరిత్ర వివరాలు శ్రవణ మంగళ శుభప్రదాలు. మొదటగా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు మహారాజు గురించి తెలియజేయడం మొదలుపెట్టారు. విష్ణు భగవాని నాభికమలములో ఆవిర్భవించిన బ్రహ్మదేవుని తనయుడే మరీచి తనయుడు కశ్యపుడు. కశ్యపుని వలన సూర్యుడు జన్మించాడు. అతని పేరే వివస్వానుడు. వివస్వానుని తనయుడు వైవస్వత మనువు. ఆ మనువు తనయుడే ఇక్ష్వాకు మహారాజు. అయోధ్య నగరానికి మొదటి రాజు. ఆయన పుత్రుడు కుక్షి అనేవాడు. అతని పుత్రుడు వికుక్షి. వీరందరూ సమ వయస్కులే, సర్వ సద్గుణ సంపన్నులే. వికుక్షి తనయుడు మహాశక్తిశాలి, తేజస్వి, ధైర్య సాహసాలను కలిగినవాడు. అతని తనయుడే అనరణ్యుడు. పృథువు అనరణ్యుని పుత్రుడు. ఇక పృథు తనయుడు త్రిశంకువు. అతని పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని పుత్రుడే యువనాశ్వుడు. మహిమాన్వితుడైన మాంధాత చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. మాంధాత పుత్రుడు సుసంధి. అతని పుత్రులే ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి పుత్రుడు భరతుడు. భరతుని పుత్రుడు అసితుడు. హైహయ, తాళజంగ, ససబిందు వంశాల రాజులు అసితునిపై దండెత్తగా వారిని ఎదుర్కొనలేక అసితుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయిన అసితుడు కొంతకాలానికి అక్కడే ప్రాణం విడిచిపెట్టాడు. అయితే అతడు శరీరం విడిచే సమయానికి అతని ఇద్దరు భార్యలు గర్భవతులై ఉన్నారు. కానీ వారిలో ఒక ఆమె తన సవతి గర్భాన్ని నశింపజేయడానికి ఆమెకు విషాహారము పెట్టినది. అయినా విషాహారం తినినట్టి అసితుని భార్య పేరు కాళింది చ్యవనమునికి సేవా శుశ్రూషలు చేసి ఆయన ఆశీర్వాదాన్ని పొందింది. చ్యవనముని ఆమె సేవకు సంతసించి ఆశీర్వదిస్తూ కాళిందికి ఇలా చెప్పారు: త్వరలోనే నీకు చక్కని పుత్రుడు కలుగుతాడు. అతడు మహాబలశాలి, మహా తేజో సంపన్నుడవుతాడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నిన్ను ఏమీ చేయలేదు అని పలికాడు. ఆ మహాముని వరప్రభావంతో అసితుని భార్య అయిన కాళింది గర్భం నుండి విషముతో పాటుగా పుత్రుడు జన్మించాడు. అందుకే అతడు సగరునిగా ప్రసిద్ధి చెందాడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అతని పుత్రుడు అంశుమానుడు. అంశుమానుని పుత్రుడు దిలీపుడు. అతని పుత్రుడు భగీరథుడు. భగీరథుని పుత్రుడు కకుస్థుడు. అతని పుత్రుడు రఘు మహారాజు. రఘు తనయుడు ప్రవృద్ధుడు. వశిష్ఠుని శాప కారణంగా అతడు నరమాంస భక్షకుడయ్యాడు. అతని కుమారుడే శంకనుడు. శంకనుని పుత్రుడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రగుడు. అతని పుత్రుడు మరువు. అతని పుత్రుడు ప్రశుశక్రుడు. అతని కొడుకు అంబరీషుడు. నహుషుడు అంబరీషుని పుత్రుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కొడుకే నాభాగుడు. అతని పుత్రుడు అజమహారాజు.
అజమహారాజు తనయుడే దశరథుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ మహారాజు పుత్రులు. ఈ విధముగా ఇక్ష్వాకు వంశ చరిత్రను వివరించిన వశిష్ఠుడు ఆ తరువాత పలుకుతూ, ఇక్ష్వాకు వంశము మొదటి నుండి ఎంతో పవిత్రమైనది. ఈ వంశంలో జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు, వీరులు, సత్యసంధులు. దశరథ పుత్రుని రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీత ఊర్మిళలను ఇచ్చి వివాహము చేయడము యుక్తముగా ఉంటుంది. ఈ రెండు జంటలు అన్ని రకాలుగా పరమ మంగళమయులై శోభిల్లుతారు అని అన్నారు. వశిష్ఠ మహర్షి ప్రేమతో ఆదరముగా పలికిన ఇక్ష్వాకు వంశ చరిత్ర విని ఆనందించిన జనక మహారాజు తన వంశ చరిత్రను కూడా సగర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు. హరి ఓం తత్సత్.